నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి మా ప్రజా ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు నల్లగొండ ఎన్జీ కాలేజీ ఆవరణలో వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సందర్భంగా ఆయనపై విధంగా తెలియపరిచారు. రైతులకు రుణమాఫీ మద్దతు ధర బోనసు, రైతు బీమా, రైతు భరోసా అన్నిటినీ అమలు చేసి రైతులకు ఆదుకునేందుకు సర్వశక్తులు వడ్డీ మా యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్యమంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు తదితరులు, జిల్లా నాయకులు, జిల్లా అధికారులు, స్థానిక నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉన్నారు. మరిన్ని అప్డేట్ కోసం K24. నాకు పామాయిల్లో ఒకటి కావాల్సి వచ్చింది. విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. అదేవిధంగా బస్సులో రిజర్వాయర్ దాదాపు దగ్గర పడ్డాయి. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్, కొండపోచంపల్లి, తర్వాత బస్సులో అక్కడి నుంచి ఈ జిల్లాకి 1433 కోట్లు వచ్చింది. రైతుల సంఖ్య వచ్చి 1,72,785. రాష్ట్రంలో ఏ జిల్లాకి పోలా, నారాయణ రెడ్డి గారి జిల్లాకే వచ్చింది. పూజలు చేసేటప్పుడు రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసిన రోజు నుంచే రుణమాఫీ చేస్తామని చెప్పి చాలా మంది చెప్పారు. మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన రోజు నుంచి 22వ సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పారు. నిజామాబాద్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు కూడా రైతుల కోసం మీరు చేసిన కార్యక్రమాలు బాగున్నాయి. మనం కలిసి ఏం చేయొచ్చనే విషయాలు నాకు చాలా సార్లు చర్చించాలంటే వారికి వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఎంత ఆసక్తి, ఏదో చేయాలన్న తప్పన ఎంత ఉందో మనం అందరం అర్థం చేయాలనేటువంటి దాంట్లో భాగంగానే రాజేంద్ర రెడ్డి గారి నేతృత్వంలో ఈ అగ్ని షో నిర్వహిస్తాం. ఎందుకంటే చాలా మెలకువలు వచ్చాయి, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం వచ్చింది. ఒకవైపు ఈ అన్నదాతలు ఎవరికి సహాయం చేసినా ఆ అన్నదాతలు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనం తినడానికి దిగులు లేక వేరే దేశాలకు వెళ్ళి మనం తెప్పించుకొని దిగుమతి చేసుకుని తినేవాళ్ళం. ఇది మనం వేరే దేశాలు